కాంతారా 1 సినిమా చూశారా? అందులో ప్రిన్సెస్ కనకావతి పాత్రలో, అత్యంత శక్తివంతమైన పాత్రలో చిట్ట చివరి క్లైమాక్స్ వరకు మనల్ని అలరించిన రుక్మిణి వసంత్ హీరోయిన్. ఆమె తండ్రి నిజ జీవితంలో ఒక గొప్ప వీరుడు. కర్ణాటక రాష్ట్రం నుంచి అశోక చక్ర పొందిన మొట్టమొదటి కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఆమె తండ్రి. రుక్మిణి వసంత్ తెరపై మెరిస్తే ఆమె తండ్రి దేశం గుండెల్లో మెరిశాడు. ఆయన జీవిత కథ, ధైర్యము ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా మనకు నిలుస్తాయి. ఒక ఇన్స్పిరేషన్ గా ఆయన ఉంటారు. అన్నట్టు చాలా మంది స్టార్స్ వెనక వాళ్ళ తల్లులో తండ్రులో సినిమా రంగంలో ఉండి వాళ్ళని పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ రుక్మిణి వసంత్ వెనక ఉన్న లెజెండ్ ఆమె తండ్రి, దేశభక్తుడు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ వసంత్ వేణుగోపాల్. మరి ఆయన గురించి మనం తెలుసుకుందామా? ఊరి పర్వత శ్రేణుల్లో జరిగిన ఒక తీవ్రమైన యుద్ధంలో గాయాల పాలైనా సరే వెనక్కు తగ్గకుండా దేశం కోసం పోరాటం చేసిన వసంత్ వేణుగోపాల్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అలాగే లైక్ ఖచ్చితంగా కొట్టి మరీ వీడియో చూసే వాళ్లకు మరీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే కె వసంత్ 1967 సంవత్సరం జన్మించారు. ఆయన తండ్రి పేరు కె వేణుగోపాల్, తల్లి పేరు శ్రీమతి ప్రఫుల్లా గారు. బెంగళూరులో జన్మించినప్పటికీ తన తండ్రికి ఉండే ఉద్యోగ సంబంధితమైన బాధ్యతల వల్ల చాలా జిల్లాలకు, చాలా ప్రాంతాలకు కర్ణాటకలో మారుతూ ఉండాల్సి వచ్చేది. అంటే వసంత్ గారు చిన్నప్పుడు ఉడిపి, షిమోగా, బెంగళూరు ఇంకా చాలా ప్రదేశాలలో ఆయన చదువుకున్నారు. తరచుగా రకరకాల ప్రాంతాలకు మారుతూ ఉన్నప్పటికీ, స్కూల్ టు స్కూల్, ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉన్నప్పటికీ స్టడీస్ లో ఎప్పుడు ముందుండేవారు. తన శ్రద్ధ, తన పట్టుదల, తన మేధస్సు వీటన్నింటితో నిరంతరం ప్రతి స్కూల్లోనూ, వెళ్ళినటువంటి ప్రతి కాలేజీలోనూ ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉండేవారు. అంతేకాదు దాంతోపాటు తన వ్యక్తిత్వాన్ని అత్యద్భుతంగా నిర్మించుకున్నారు. దేశం కోసం ఏదైనా సరే చెయ్యాలి అని చెప్పి కలలు కంటూ ఉండేవారు. బెంగళూరులో చదివి 1988లో గ్రాడ్యుయేట్ అయ్యారు. అయితే ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసో లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం సంపాదించుకుని ఉండొచ్చు. కానీ అలా ఆయన ఆలోచించలేదు. అప్పటికే ఆయన ఎన్సీసీలో చాలా కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉండేవారు. ఎన్సీసీ కార్యక్రమాలలో గ్రాడ్యుయేషన్లో చాలా విజయవంతంగా ఆయన పాల్గొన్నారు. ఎన్సీసీలో ఆయన జాయిన్ అవడం వల్ల దేశం పట్ల నిబద్ధత, దేశం పట్ల ఒక ప్రేమ, భక్తి ఇవన్నీ ఆయన లోపల వచ్చాయి. సో 1986-87లో జరిగిన ఇండో కెనడా వరల్డ్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఆ అవకాశము, ఆ అనుభవము దేశం పట్ల మరింత సేవాభావాన్ని కనపరిచే విధంగా ఆయనను బలోపేతం చేసింది. ఆ తర్వాత 1988లో ఐఎంఏ, అత్యంత ప్రతిష్టాత్మకరమైన ఐఎంఏ భారత సైన్య అకాడమీ దెహ్రాదూన్లో ఉంటుంది. అక్కడ ఆయన చేరారు. శిక్షణ పూర్తయిన తర్వాత 10th జూన్ 1989 9వ బెటాలియన్ మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లో ఆయన కమిషన్ పొందారు. మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ మన భారత సైన్యంలో అత్యంత ప్రముఖమైన, ఘనతతో నిండినటువంటి రెజిమెంట్స్ లో అది కూడా ఒకటి. ఎన్నెన్నో విజయాలు భారతదేశానికి సాధించి పెట్టినటువంటి రెజిమెంట్ మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్. ఇక అక్కడే ఆయన జీవితం కొనసాగింది. 18 సంవత్సరాలకు పైగా ఆయన వివిధ స్థానాలలో మిలిటరీలో సేవలు అందించి కల్నల్ స్థాయి దాకా ఎదిగారు. పఠాన్ కోట్లో పనిచేశారు. సిక్కిం, గాంధీనగర్, రాంచీ, బెంగళూరు, జమ్మూ కాశ్మీర్, ఇంకా జమ్మూ కాశ్మీర్లోని చాలా క్రూషియల్ ప్రాంతాలలో ఎన్నెన్నో ఆపరేషన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఆయనకున్నటువంటి ఆ నాయకత్వ విధానము, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ గాని, మరోపక్క మిలిటరీలో తనతో పాటు పనిచేసే సైనికుల పట్ల ఉండే సోదర భావం కానీ అందరూ ఇష్టపడేవాళ్లు ఆయనను. ఒకానొక సమయంలో ఆయన తల్లి ఆయనను అడిగింది, నాయన నువ్వు కల్నల్ స్థాయి దాకా ఎదిగావు, ఇంకా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి వివిధ ఆపరేషన్స్ లో గ్రౌండ్ లెవెల్లో నువ్వు పాల్గొనాలా? డైరెక్ట్ గా నువ్వు వెళ్ళి పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందా? నీ లెవెల్ కల్నల్ లెవెల్ కదా, నీ కింద చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళొచ్చు కదా, వాళ్ళని పంపించొచ్చు కదా, నువ్వే ఎందుకు వెళ్తావు చాలా సందర్భాలలో డైరెక్ట్ గా ఆపరేషన్స్ లోకి అని తల్లి అడిగింది. దానికి ఆయన సమాధానం ఇచ్చారు, అమ్మా నేను నా సైనికులతో కలిసి వెళతాను, నా ర్యాంక్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నేను ఎంత ఎత్తుకు ఎదిగాను అవన్నీ సంబంధం లేదు, నా రెజిమెంట్ లో ఉండే సైనికులతోనే నేను ఉంటాను, వాళ్ళు వెళ్లే ప్రతి క్రిటికల్ ఆపరేషన్స్ కు నేను వెళతాను, వాళ్ళందరి బాధ్యత నాది, ఖచ్చితంగా నేను వెళ్తాను అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆలోచన శక్తి ఎలా ఉంది, నాయకత్వ భావం ఎలా ఉంది అనేది ఒకసారి మీరు ఆలోచించవచ్చు. అందులో భాగంగా అండి 2007 జులై చాలా క్రిటికల్ ఆపరేషన్ జరిగింది. కల్నల్ వసంత్ గారు ఆయన లీడర్షిప్ వహిస్తున్నటువంటి 9 మరాఠా లైట్ ఇన్ఫాంట్రీస్ లో, అంటే ఆయన కమాండింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లోని ఊరి ప్రాంతం, తెలుసు కదా ఊరి అంటే ఎంత క్రిటికల్ ప్రాంతమో. తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చాక ఊరి సర్జికల్ స్ట్రైక్స్, అసలు దాని మీద సినిమా రావడం ఊరి మీద, అసలు ఆ పేరు మ్రోగిపోయింది మన భారతదేశంలో, మనకు తెలుసు. అలాంటి ఊరి ప్రాంతంలో 2007 జూలై 30 ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంతమంది పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి
భారతదేశం లోపలికి చొచ్చుకొని వస్తూ ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ లోపలికి వాళ్ళు చొచ్చుకొని వస్తూ ఉన్నారు అన్న సమాచారం ఆయనకు అందింది. ఆయన ఆలోచించారు, వాళ్ళు గనక చొచ్చుకొని లోపలికి వచ్చారనుకోండి, ఆ తర్వాత భారతదేశంలోని రకరకాల ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతారు, డిస్ట్రిబ్యూట్ అయిపోతారు, ఎక్కడెక్కడ బాంబు పేలుళ్లు జరుగుతాయో తెలియదు, ఏమేం జరుగుతుందో తెలియదు. సో డెఫినెట్ గా వాళ్ళని ఆపాల్సిందే అని చెప్పి ఈయన ఒక వ్యూహం వేశారు. ఎలాగైనా సరే ఖచ్చితంగా వాళ్ళని ఆపాలి అని చెప్పి వ్యూహం వేశారు. కానీ టైం ఎక్కువ రోజులు లేదండి, కొన్ని గంటలలోనే తెలిసినటువంటి సమాచారం అనమాట. నిరంతరము ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉండే వాళ్లను, అక్కడ ఉండే లోకల్ వ్యాపారులను, రకరకాల వాళ్లను ప్రోబ్ చేసి 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 అడుగుతూ ఉంటే, ఒక్కొక్క డాట్ కనెక్ట్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. డైరెక్ట్ గా వైట్ అండ్ బ్లాక్ లో ఉండదండి. ఇగో ఫలానా టైం నుంచి ఫలానా వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చుచుండిరి అని చెప్పి మనం సినిమాలలో కనుక చూసినట్టు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫార్మర్స్ ఇచ్చినట్టు అంతా స్ట్రైట్ గా ఉండదు. అప్పట్లో పరిస్థితి ఇంకా 2007 ఆలోచించండి. డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే వారికి అర్థమయ్యింది, కొంతమంది పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు ఊరి ప్రాంతంలో లోపలికి వచ్చేస్తున్నారు, అది కూడా కొన్ని గంటల్లోనే రాబోతున్నారు అనే విషయం అర్థమయ్యింది. ఆయన తన సైనిక బృందాన్ని తీసుకుని వెళ్లారు. రకరకాల ప్రాంతాలలో ఆయన వాళ్ళని డిప్లాయ్ చేసి, అక్కడ అడవి, కొండ, గుట్ట ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళని రకరకాల పొజిషన్స్ లో నిలబెట్టి ఈయన ముందుకు వెళ్లారు. నిజానికి వాళ్ళందరినీ ముందుకు పంపించి, లేదా అందులో మేజర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆపరేషన్ అప్పగించి ముందుకు పంపించి ఉండొచ్చు. కానీ ఆయన ముందుకు వెళ్లారండి. లీడర్ అంటే ఎలా ఉంటారో చూడండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ లీడర్ అండ్ ఎ మేనేజర్. మేనేజర్ ఏం చేస్తాడంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే బాయిలో దూకాలనుకోండి, మేనేజర్ ఏమంటాడంటే వెళ్ళి దూకు అంటాడు. లీడర్ ఏమంటాడంటే పదండి దూకుదామంటాడు, ముందు తాను దూకుతాడు, మిగతా వాళ్ళందరూ దూకండి అంటాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో కల్నల్ వసంత్ వ్యూహాత్మకంగా సైనికులను ఏర్పాటు చేసి, శత్రువు ఎట్టి పరిస్థితుల్లో కూడా పారిపోవడానికి వీల్లేదు అని ప్లాన్ చేసి పెట్టారు, ముందుకెళ్లారు. అయితే శత్రువుల సంఖ్య 2, 3 అనుకుంటే అది 8 దాకా వెళ్ళింది. ఆ శత్రువులు కూడా విపరీతంగా మందుగుండు సామాగ్రితో, మెషిన్ గన్స్ తో ఫుల్గా ప్రిపేర్ అయ్యి సిద్ధంగా వచ్చారు. 8 మంది రకరకాల పొజిషన్స్ నుంచి దాడి చేశారు. అయినా సరే కల్నల్ వసంత్ ఎట్టి పరిస్థితుల్లో శత్రువులను నిరోధించి తీరాల్సిందే అని ఇటువైపు నుంచి కాల్పులు జరపడం మొదలెట్టారు. చాలా భయంకరమైన పరిస్థితులండి, చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది ఊరి లోపల. అలాంటి ప్రాంతంలో చాలా గంటల ఆ ఆపరేషన్ లో ఫస్ట్ ఒక శత్రువుని, అంటే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఒక తీవ్రవాదిని నేల కూల్చేశారు. ఇంకా ముందుకు వెళుతూ ఉన్నారు. ఈలోపు కొంతమంది శత్రువులు పేల్చినటువంటి తూటాలు వసంత్ గారికి తాకాయి. ఒక పక్క శరీరం నుంచి గాయాలలో రక్తాలు కారుతూ చాలా దారుణంగా ఉంది ఆయన పరిస్థితి. శక్తి కోల్పోకుండా, ధైర్యం కోల్పోకుండా వాకిటాకీలో మిగతా సైనికులందరికీ ఆదేశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఎట్ ఎనీ కాస్ట్, ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు, నేను మరింత ముందుకు వెళ్తున్నాను, వాళ్ళని నాశనం చేస్తాను. ఒకవేళ వాళ్ళు కనుక నన్ను చంపి ముందుకు వచ్చేస్తే 100% మీరు వాళ్ళను కాల్చి చంపండి, నాశనం చేయండి. మనం ఉండగా ఇక్కడ ఒక్క పాకిస్తాన్ తీవ్రవాది కూడా ఈ గుంపులో ఎవ్వడు కూడా ఈ రోజు బార్డర్ దాటి భారతదేశం లోపలికి రావడానికి వీల్లేదు. చివరి శ్వాస దాకా పోరాడండి, నేను నా చివరి శ్వాస దాకా పోరాడతాను అని వాకీటాకీలో చెప్పి మరింత ముందుకెళ్లారు. రాత్రండి కంటిన్యూగా ఎన్కౌంటర్ జరుగుతోంది. అటువైపు నుంచి తూటాలు వస్తున్నాయి, ఇటువైపు నుంచి తూటాలు వస్తున్నాయి. ఒక్కొక్క శత్రువును ఆయన నాశనం చేసుకుంటూ వెళ్లారు. ఆయనతో పాటు లాన్స్ నాయక్, బచావ్ శశికాంత్ గణపత్ అని చెప్పి ఒకరున్నారు. సో అంటే దాదాపు ఒక సైనికుడు అనమాట. ఈయనేమో కల్నల్ రేంజ్ ఆఫీసర్. ఈయన ఈ శశికాంత్ అనే ఒక సైనికుడిని పెట్టుకుని ముందుకెళ్లారు. మొత్తం 8 మంది అత్యంత భయంకరమైన పాకిస్తానీ తీవ్రవాదులను చీల్చి చెండాడి నేలమట్టం చేశారు. కానీ వీళ్ళిద్దరికి, ఎవరికి, వసంత్ గారికి, శశికాంత్ కు ఇద్దరికి కూడా తూటాలొచ్చి పడ్డాయి. శరీరం అంతా ఛిద్రమైపోయింది. అక్కడికక్కడే యుద్ధంలో వీరమరణం పొందారు. నిజానికి వీళ్ళను ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత కానీ మరణించారు అప్పటికే. ఇక మిగతా సైనికులు వెళ్లి లెక్కబెట్టి చూస్తే 8 మంది అత్యంత భయంకరమైన పాకిస్తానీ తీవ్రవాదుల మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి, అక్కడ దొరికాయి. సో రాత్రంతా నడిచినటువంటి ఆపరేషన్ అండి. సో కల్నల్ వసంత్ యొక్క అత్యంత విజయవంతమైన నాయకత్వం, వారు చేసినటువంటి బలిదానం, ఆ ఆపరేషన్ విజయాన్ని ఎలాగైనా సరే సాధించి తీరాలి అన్న దిశలోపలికి తీసుకెళ్లడం, ఇవన్నీ మన భారతదేశానికి అందించినటువంటి అత్యంత కీలకమైన సేవలు. నిజానికి ఆయన గనక కొంచెం తాత్సారం చేసి ఉంటే ఆ 8 మంది లోపలికి వచ్చేవాళ్ళు. ఆ 8 మంది భయంకరమైన వాళ్ళు. అందులో ఎవడెవడు ఎక్కడికి వెళ్ళి 2007 అంటే మీకు అర్థం కావాలి, కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి రోజులు అవన్నీ కూడా. మన ముంబైలో కసబ్గాడు అండ్ గ్యాంగ్ ఇష్టం వచ్చినట్టు కాల్చుకుంటూ వెళితే, ఆ తర్వాత కనీసం పాకిస్తాన్ వాడి మీద యుద్ధం కూడా చేయనటువంటి, కనీసం వాడి మీదకి కొన్ని మిసైల్స్ కూడా పంపించినటువంటి చేతగాని చేవలేని అసమర్థ నపుంసకత్వంతో కూడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడుంది. అమెరికా వాడు భయపెట్టాడని చెప్పి మేము పాకిస్తాన్ వాడితో యుద్ధం చేయలేదని చెప్పి 4 రోజుల క్రితం చిదంబరం ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. అంటే మీరు ఆలోచించండి ఎంత గడ్డు పరిస్థితిలో. అలాంటి టైంలో అండి పనిచేయాలంటే
ఎంత కమిట్మెంట్ ఉండాలి దేశం కోసం పనిచేయాలంటే. అసలు ఆనాడైతే 2007లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా చాలా మంది దగ్గర లేని పరిస్థితి, ఆ ఉన్నా కూడా నాసిరకంగా ఉన్నటువంటి పరిస్థితి. నేననడం కాదు, సలాస్కర్ గాని ఇంకా మరికొంతమంది ఆ కసబ్గాడ్ వచ్చినటువంటి టైంలో మరణించిన పోలీస్ ఆఫీసర్ల యొక్క కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో, అప్పుడు పోలీసులు ఏం మాట్లాడారో ముంబైలో ఒకసారి మీరు పాత ఇంటర్వ్యూలు న్యూస్ పేపర్స్ లో ఉంటే తిరిగేసి చూడండి, మీకు అర్థం అవుతుంది. సరైనటువంటి నాణ్యతతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా లేవండి మన వాళ్ళ దగ్గర. అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తిని కూర్చోవడం, స్కాములు చేయడం, ఇదే కథ. మిలిటరీని బలోపేతం చేద్దాము అన్నటువంటి ఆలోచన లేదు అప్పట్లో. అలాంటి టైంలో కూడా కమిట్మెంట్ తో ముందుకెళ్లి పనిచేయాలంటే ఇక చాలా చాలా డేర్ డెవిల్ అయ్యి ఉండాలండి. అలాంటి వ్యక్తి కల్నల్ వసంత్ గారు. పైగా కల్నల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా డైరెక్ట్ ఆపరేషన్స్ లో పాల్గొనడం అంటే రేర్ ఆఫ్ ద రేరెస్ట్ సినారియో. ఎందుకంటే అండి, ఒక కల్నల్ కింద లెఫ్టినెంట్ కల్నల్ ఉంటారు, లెఫ్టినెంట్ కల్నల్ కింద మేజర్ ఉంటారు, ఆ మేజర్ కింద కెప్టెన్స్ కింద లెఫ్టినెంట్లు, మళ్ళీ వాళ్ళ కింద జేసీఓస్ ఉంటారు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ లైక్ సుబేదార్ మేజర్, సుబేదార్, నాయబ్ సుబేదార్, వీళ్ళు ఉంటారు. వాళ్ళ కింద నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్, సోల్జర్స్ ఉంటారు లైక్ హవిల్దార్, లాన్స్ హవిల్దార్, నాయక్. ఆ కింద సిపాయి, అంటే కింద ఉన్నటువంటి పొజిషన్, లాస్ట్ పొజిషన్ సిపాయి. అంటే కల్నల్ ఏ పొజిషన్ లో ఉన్నారంటే దాదాపు చూసుకోండి, ఆయన కింద అంతమంది ఉన్నటువంటి స్ట్రక్చర్ అన్నమాట. ఒక ట్రీ స్ట్రక్చర్ కనుక మనం గీసి చూస్తే కల్నల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్ ఆపరేషన్ లోపలికి దిగి పోరాటం చేయడం అనేది చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి వసంత్ గారు. ఇక వసంత్ గారి బలిదానానికి గుర్తుగా భారతదేశంలో పీస్ టైంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు అశోక చక్ర అవార్డు. మామూలుగా యుద్ధం జరిగే టైంలో ఇలాంటి శౌర్యాన్ని ప్రదర్శిస్తే పరమవీర చక్ర వస్తుంది. అంటే తన ప్రాణం పోయినా పర్వాలేదు, అవతలోడెవడు శత్రువు భారతదేశం లోపలికి రాకూడదని పోరాటం చేస్తారు కదా, వాళ్ళకి పరమవీర చక్ర వస్తుంది యుద్ధం టైంలో కనుక. అయితే ఇది యుద్ధం టైం కాదు కదా, పీస్ టైం కదా, ఆ టైంలో జరిగిన ఆపరేషన్ కాబట్టి పీస్ టైంలో హైయెస్ట్ మిలిటరీ అవార్డు ఏంటంటే అశోక్ చక్ర మన భారతదేశంలో. సో ఆ అవార్డు ఆయనకి ఇచ్చారు. అన్నట్టు కల్నల్ వసంత్ గారి భార్య పేరు శ్రీమతి సుభాషిణి వసంత్ గారు. వారు వెళ్లి ఆ అశోక చక్ర అవార్డును స్వీకరించారు. అన్నట్టు ఆయనకు 2 కుమార్తెలు ఉన్నారు, రుక్మిణి, యశోద. వీళ్ళిద్దరూ ఆయన కుమార్తెలు. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ వీడియో ఓపెన్ చేసినప్పుడు రుక్మిణి గురించి మాట్లాడామే. రుక్మిణి వసంత్ కాంతారా సినిమాలో ప్రిన్సెస్ కనకావతి పాత్రలో ఆమె యాక్ట్ చేశారు. ఆ ప్రిన్స్ కులశేఖర పాత్ర ఉంటుంది కదా, గుల్షన్ దేవయ్య వేశాడు కాంతారాలో. కులశేఖర పాత్రకు సోదరిమణిగా చాలా శక్తివంతమైన పాత్రలో రుక్మిణి వసంత్ యాక్ట్ చేశారు. అన్నట్టు మదరాసి సినిమా గురించి కూడా నేను రివ్యూ ఇచ్చానండి పోయిన నెల. ఆ మదరాసి సినిమా గురించి నేను మాట్లాడేటప్పుడు కూడా పర్టికులర్ గా రుక్మిణి వసంత్ యొక్క యాక్టింగ్ గురించి, స్కిల్స్ గురించి నేను మాట్లాడాను. చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి. హీరోయిన్ అంటే నటన ప్రదర్శించాలి తప్ప అంగాంగాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు అన్న కోణంలో నేను మాట్లాడాను. అంటే ఒక డిగ్నిఫైడ్ హీరోయిన్ ని చాలా రోజుల తర్వాత ఒక స్మూత్ గా ఉండే, ఒక డిగ్నిఫైడ్ గా ఉండే ఒక హీరోయిన్ పాత్రను చూసినట్టుగా అనిపించింది. మద్రాసి సినిమాలో ఈమె పాత్ర మాలతి అనే పాత్ర వేశారు. ఆమె చూసినప్పుడు అదే మన తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి, పుష్ప 2 లాంటి సినిమాలు, పుష్ప లాంటి సినిమాలు. ఆ హీరోయిన్ పాత్రను ఏం తయారు చేసి పెట్టారో నాకైతే అసలు అర్థమే కాదండి. పుష్ప 1లో అయితే 500 ఇస్తాను, ముద్దు పెడతావా, 1000 రూపాయలు ఇస్తాను, వేస్తా, ఏందో ఏమో. తర్వాత పాటలు గానీ పుష్ప 2 లోపల అంటే సేమ్ మళ్ళా మన 1990s 80s రాఘవేంద్రరావు గారి సినిమాలు, ఆ పాత సినిమాలు ఉండేవి చూడండి, బి గోపాల్ గారివి. ఒకనొక టైంలో వీళ్ళే కదా ఇంకా చాలా మంది, నాకు నోటికి టక్కున 2 డైరెక్టర్లు వచ్చారు కాబట్టి చెప్పాను. ఇంకా పాత డైరెక్టర్లు చాలా మంది. హీరోయిన్ అంటే బాగా ఆబ్జెక్టిఫై చేయాలి. హీరోయిన్ యొక్క తొడలు, వక్షోజాలు, పిరుదులు ఇవన్నీ బాగా పెద్దగా స్క్రీన్ మీద వేసి చూపిస్తూ లోనెక్ జాకెట్లు తయారు చేయించి పెట్టి ఆ టాప్ యాంగిల్ లో కెమెరాలు ఫిక్స్ చేసి హీరోయిన్ నాలుకతో పెదాలు తడుపుకుంటూ ఉంటే అంటే చూసే వాళ్ళలో కామాన్ని రెచ్చగొట్టే విధంగా హీరోయిన్లను ఆబ్జెక్టిఫై చేసి చూపించినటువంటి సినిమాలు, డైరెక్టర్లు కోకొల్లలు. చాలా అసహ్యకరంగా. హీరోయిన్ అంటే ఒక వ్యక్తిత్వంతో ఉండాలండి. మద్రాసి సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఆ డిగ్నిటీ అనేది కొంతమంది డైరెక్టర్స్ మెయింటైన్ చేస్తారు. అంటే మరీ ఓవర్ వెళ్ళక్కర్లా, ఏదో ఫెమినిజం టైప్ లో అనవసరమైనటువంటి ఫెమినిజమ్స్ అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని తీసుకొచ్చేది నింపడాలు, అది మరీ అతి. మరి అవి అవసరం లేదు, ఇవి అవసరం లేదు. క్యాజువల్ గా ఒక నార్మల్ గా ఉన్నటువంటి హీరోయిన్ పాత్రను చూసి చాలా రోజులు అయిపోయింది. నాకు మద్రాసి సినిమా చూసినప్పుడు మళ్ళీ అనిపించింది, మళ్ళీ ఒక నార్మల్ హీరోయిన్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి హీరోయిన్ పాత్రని అని చెప్పి. ఆఫ్ కోర్స్ కాంతారా లోపల ఆమెకు ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి పాత్ర ఆమె చేసింది. కనకావతి పాత్ర చాలా చాలా బాగా యాక్ట్ చేసింది, మంచి యాక్ట్రెస్. సో ఈమె వెనక డైరెక్టరో లేకపోతే హీరోనో లేకపోతే ప్రొడ్యూసరో అయినటువంటి తండ్రి లేడండి. ఈమె వెనక రియల్ హీరో, భారతదేశం కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి రియల్ హీరో ఈమె తండ్రి వసంత్ గారు ఉన్నారు. అన్నట్టు వసంత్ గారు మరణించినప్పుడు ఈ రుక్మిణి వయస్సు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. 6th క్లాస్ చదువుతోంది అమ్మాయి. తండ్రి బుల్లెట్ గాయాలతో ఆ మృతదేహం ఇంటికి వచ్చినప్పుడు 6వ తరగతి చదువుతోంది అమ్మాయి. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు, వసంత్ గారు లాంటి వాళ్ళు. అన్నట్టు వసంత్ గారి భార్య అంటే ఈ రుక్మిణి వసంత్ గారి తల్లి సుభాషిణి వసంత్ గారు ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి కూడా. వారు
వసంతరత్న ఫౌండేషన్ ఫర్ ఆర్ట్ అనే సంస్థను స్థాపించారు. వారు భరతనాట్యం చేస్తూ దాని ద్వారా అంటే టికెట్లు అమ్ముడుపోతాయి కదా రకరకాల ఆడిటోరియంస్ లో భరతనాట్యం గానీ అవన్నీ పెట్టినప్పుడు ఆ డబ్బులన్నీ కూడా వసంతరత్న ఫౌండేషన్ ఫర్ ఆర్ట్ ద్వారా ఆ డబ్బులు సేకరించి బాధిత సైనికుల కుటుంబాలకు మద్దతుగా నిలబడతారు. అంటే ఎంత రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ చూడండి ఈ రుక్మిణి వసంత్ గారి ఫ్యామిలీ. తండ్రి అలా దేశం కోసం పోరాడి మరణిస్తే తల్లి తనకున్న కళను భరతనాట్యాన్ని ప్రదర్శిస్తూ దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బును తిరిగి మళ్ళా బాధిత సైనికుల కుటుంబాలకు అందిస్తూ మద్దతుగా నిలబడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి గొప్ప గొప్ప కుటుంబాలు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మన భారతదేశంలో ఉన్నందుకు భారతదేశాన్ని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. 40 సంవత్సరాల వయస్సు అండి అంతే ఆ వసంత్ గారు మరణించినప్పుడు. ఫరెవర్ 40 అని ఆయన జీవిత చరిత్రను కూడా వీళ్ళు ప్రచురించారు. ఫరెవర్ 40 అనమాట. అంటే 40 ఏళ్లకు మరణించారు, ఎప్పుడు ఫరెవర్ 40 40 దగ్గరే ఆగిపోయాడు ఆయన, ఇప్పటికీ మన గుండెల్లో ఉంటారు అని చెప్పి ఆయన లైఫ్ హిస్టరీ ఏంటి అనేది వాళ్ళకు బుక్ గా తీసుకొచ్చారు. అలాగే బెంగళూరులో ఆర్మీ సెలక్షన్ సెంటర్ ఉంటుంది సౌత్ అటు సైడ్ కనుక మీరు వెళ్ళి చూస్తే వారి విగ్రహం కూడా ఆర్మీ సెలక్షన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. అలాగే బెంగళూరులోని AWHO హౌసింగ్ కాలనీని ఆయన స్మృతిగా భావిస్తూ వసంత్ విహార్ అని చెప్పి పేరు పెట్టారు. మరి మీ అభిప్రాయాలేంటో కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. ధన్యవాదాలు.